ఏంటిది? నేను మొన్న చూసిన సీరియల్లో భారతికి ఇలాగే స్నానం చేయించింది. నువ్వు నీ సీరియల్స్. మీరు ముందు కూర్చోండి. రండి. రాహుల్, రోజుకొస్తున్నావుగా? ఏంటి రాహుల్ టెన్షన్గా ఉన్నావు? అదేం లేదు పిన్ని, కొంచెం లేటుగా లేచాను. నువ్వు కోపడతావేమో అని. రాత్రిళ్ళు త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా మెలకు వస్తుంది. సరే సరే, కింద పూజ ఉంది, త్వరగా రెడీ అయ్యిరా. సరే పిన్ని. నువ్విక్కడుండగా లోపల బాత్రూంలో ట్యాప్ ఆన్ అయి ఉందేంటి? అంటే ట్యాప్ కొంచెం లీక్ అయింది పిన్ని, ప్లంబర్కి ఫోన్ చేశాను, వస్తాడు. ఓ,
పిన్ని వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే నీ పని అయిపోయి ఉండేది. నీ వ్రతం సంగతేమో గాని నా కొంప ముంచేటట్టున్నావు. అంటే పూజకి నువ్వు స్పీచ్ లాపు. ఎప్పుడేం జరుగుతుందో అని నాకు భయం వేస్తుంది. నీకు దండం పెడతాను బాబు, వెళ్ళు. మ్, నువ్వు మా రాహుల్ అనే రూమ్ లోంచి వస్తున్నావేంటి? ఏంటి కదా? ఆ, ఈరోజు వ్రతం కదా, పూజకి తయారవమని రాహుల్ బాబుకి చెప్పడానికి వచ్చాను పాప. నా పేరు పాప కాదు, కాల్ మీ వాగ్దేవి, లేకపోతే చిన్న మేడం అని పిలు. సరే మేడం. హలో, నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తున్నావు. నువ్వెవరినో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావని నాకు డౌట్గా ఉంది. నేను ఇక్కడే ఉంటాగా, తెలుసుకుంటాను. వెళ్ళు. అమ్మో, వాగ్దేవమ్మ పేరు పెట్టుకున్న చిన్న పాప ఎలా ఉంటే ఇంకా వాగ్దేవమ్మ గారు ఎలా ఉంటారు? ఈ చిన్న మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో చిన్న మేడం గారు, మీరెప్పుడు వచ్చారండి? నేను వచ్చి చాలా సేపు అయింది. మరి మీరు వస్తున్నట్టు నాకెవరూ చెప్పలేదేంటి? ఈ వాగ్దేవి ఎంట్రీకి కన్ఫర్మేషన్ తప్ప ఇన్ఫర్మేషన్ ఉండదు. మేడం, మీ పాపకి వాగ్దేవి మేడం గారి పేరు పెట్టి చాలా మంచి పని చేశారు. ఈ చిన్న మేడం ఆ పెద్ద మేడంకి జిరాక్స్ కాపీయే. మేడం, పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి చూసొస్తా. అలాగే. పూజకి టైం అవుతోంది, పంతులు గారు ఇంకా రాలేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. మీకోసమే అందరూ వెయిటింగ్. అయ్యా కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. క్షమాపణలు ఎందుకులేండి. అయినా ఒకప్పుడు భక్తులు దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవుడే భక్తుల కోసం, మీ బోటి పురోహితుల కోసం ఎదురు చూస్తున్నాడు. ట్రెండ్ మారింది, మరి ఫాలో అవుదాం రండి. ఆ, ఆ. అమ్మా నమస్కారం. నమస్కారం కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు పంతులు గారు, మీరు పూజ కార్యక్రమాలు కానివ్వండి. ఆ, రండమ్మా రండి, పదండి.
హలో 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 ఏమండి శ్రీవారు, ఆ? వరలక్ష్మి వ్రతం అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలి. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ రోజు నేను చెప్పిన మాట మీరు వినాలని చెప్పాను కదా. కంగారు పడకండి, నేను చూసుకుంటానుగా. ఏం నువ్వు చూసుకుని? నమస్కారం అండి. హాయ్. నమస్కారం అండి. ఏమ్మా నవ్య, బాగున్నావా? ఫైన్ ఆంటీ. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నానంటీ. శ్యామల, పూజ రోజు కుటుంబ సమేతంగా మా ఇంటికి రావటం చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో కాకుండా కాబోయే కోడలింట్లో పూజ చేసుకుందామని వచ్చాం. లోపలికి రండి. ప్లీజ్. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్ అంకుల్. ఏ బుచ్చమ్మ, బాగున్నావా? దీన్ని పలకరించింది అంటే ఇది శ్యామలాని కూడా బుట్టలో వేసుకుందనమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అమ్మా, అందరూ వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిస్తాను. భార్యాభర్తలు పక్క పక్కన కూర్చోండి, మిగతా వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చోండి. రాహుల్, పదండి. రండి. వెళ్ళి రాహుల్ పక్కన కూర్చోవే. పిచ్చి మొహందన, వెళ్ళవే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం గౌరీ దేవతాభ్యో నమః. మంగళగౌరీదేవ్యై నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. ओम भुवः ओम सुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. लक्ष्मीं क्षीरसमुद्रायतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्वयोनितां लोकैकदीपाङ्कुरां. సరస్సు ఎక్కడుంది? ఎటిలిందప్పా? అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపదామినీం సత్యాం హిరణ్యమీం దేవీం దామశ్వం పురుషాణం పూర్వాం బ్రహ్మస్యాం అగ్నాదపదోధీం శ్రీం దేవీం ఉపఫయే శ్రీర్మా దేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్భ్రాం వలంకీం తాం తప్పయంతీం పద్మే సుధాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రీం చంద్రాం ప్రభాసాం యస్సాజ్వలంలోకే దేవదుస్సావదారాం తాం పద్మీం తరణాం ప్రసంతే ఆదిత్యవర్ణీ తపసో ధిజాతో వనస్పతిస్వో రవివః తత్సిత్ఫలానుదప్రానుదండమాయాంతర్యాంతరాస్యాం హరిః ఉపమాం దివసః ఈక్వించనాం భూతో నివాసే శ్రీయోమహింద్రాస్మే సాసామరాం జ్యేష్ఠామలక్ష్మీం ఆశ్రయామ్యహం అభూతిం విచ్చా సర్వాన్ నిర్మతినిగ్రహాత్ గంధద్వారాం దురాగత్తాం నిత్యపుష్టాంతరీ ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం సర్వమంగళమాంగళ్యే ఓం మంగళగౌరీభ్యో నమః. హరి ఓం. అమ్మా, అందరూ దండం పెట్టుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
అరుణాం కరుణాతరంగితాక్షీం వృతపాశాంకుశపుష్పవానుజాపాం అనిమాదిభిరాప్తాం మయూఖైః అహమిత్యేవ యోభావే భవాని ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని? మీకు దండం పెడతాను. అమ్మవారికి మొక్కుకున్నాను. సకల సర్వతాం సర్వ సంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నావేంటి? నేను మీ అందరితో కలిసి కూర్చోకూడదు కదా మేడం. నేను కూడా ఈ వ్రతం చేయాలని అమ్మవారికి మొక్కుకున్నాను. అందుకే ఇక్కడ చేసుకుంటున్నాను మేడం. సరే, నేను కూడా నీతో కలిసి పూజ చేస్తాను. అమ్మ, మీ ముందున్న గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. మీ భర్తలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కంకణాలు మీ భర్తల చేతి కట్టండమ్మా. బాదేవి, అమ్మయ్య, మ్యాగీ, ఎక్కడికి వెళ్తున్నావు? పూజ ఇక్కడ జరుగుతోంది. కూర్చో. సరే. ప్లీజే బాబు, నీకు దండం పెడతాను. ఇలాంటి పనులు ఏం చేయద్దే. ఏంటి? కుడి చెయ్యి.
వాగ్దేవి, చెప్పేస్తుందేమో. పూజ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి?